Hi to everyone. My name is D. Ravi Kumar. I'm an advocate from Nellore. ఈరోజు మనం ఏబీ జర్నీలో చూడబోయేది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సిఆర్పిసి అంటే ఏంటి? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఎట్లాగైతే సిపిసిలో మనం సివిల్ చూస్తామో అట్లాగే సిఆర్పిసిలో మనం ఏం చూస్తామంటే క్రిమినల్స్ ఎట్లా డీల్ చేస్తుంది కోర్ట్ అనేది వీటిలో ఉంటుంది. లేటెస్ట్గా బిఎన్ఎస్ఎస్ అనేది కూడా దీంట్లో రావడం జరిగింది. బట్ ద కాన్సెప్ట్స్ ఆర్ వెరీ సేమ్. కొన్ని సెక్షన్స్ తీయబడ్డాయి, కొన్ని సెక్షన్స్ ఉంచబడ్డాయి, కొన్ని చాప్టర్స్ అంటే ఎట్లాంటి సిపిసి మనం ఎలా అయితే ఆర్డర్స్ అండ్ సెక్షన్స్తో చూస్తామో సిఆర్పిసి అనేది మనం చాప్టర్స్ పైన చూస్తే చాలా ఈజీగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఓల్డ్ సిఆర్పిసిలో మనకి 37 ఉంటే ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ఎస్లో 39 ఉంటాయి వీటిలో. కాబట్టి వీటిలో మనం చూడాలంటే మొదటిది ఎలా చదవాలి దీన్ని. ఇది కూడా ఏంటంటే సర్టన్ డివిజన్ ఆఫ్ టాపిక్స్లో మనం చూసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాగంటే ఇంట్రడక్షన్ అంటే క్రిమినల్ కోడ్స్. ఇంట్రడక్షన్ కాన్సెప్ట్స్ అంటే క్రిమినల్ కోడ్స్ అనేది ఎలా ఉంటుంది అంటే డెఫినేషన్స్, క్లాసెస్. ఎట్లా అంటే క్లాసెస్ అంటే క్రిమినల్ కోడ్ యొక్క క్లాసెస్ హైరార్కీ ఎలా ఉంటుంది అనేది కూడా చూసుకోవడం దీంట్లో చాలా బెస్ట్. తర్వాత ప్రీ ట్రయల్ ప్రాసెస్ అంటే ఏమిటి? అరెస్ట్ ఆఫ్ ఏ పర్సన్, ఇది చాప్టర్ 5లో ఉంటుంది. ఇది అట్లాగే డిటెన్షన్ ఆఫ్ ఏ పర్సన్, తర్వాత ఎఫ్ఐఆర్ 154 సెక్షన్లో ఉంటుంది. ఇది అట్లాగే 155 నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్లో ఎలా డీల్ చేస్తారు. అట్లాగే సమన్స్ అండ్ వారెంట్స్ సెక్షన్ 93, 97 అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ బెయిల్స్ ఎలా ఉంటాయి. 436 బెయిలబుల్ అఫెన్స్, అట్లాగే 437 నాన్ బెయిలబుల్ అఫెన్స్, అట్లాగే 438 యాంటిసిపేటరీ బెయిల్స్ ఎలా ఇస్తారు, ఏ గ్రౌండ్స్ ఉండాలి వాటికి అనేది కూడా దీంట్లో ఇంపార్టెంట్. అట్లాగే ట్రయల్ ప్రొసీజర్ మనం ఇందాక చూసింది ప్రీ ట్రయల్, ఇప్పుడు ట్రయల్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, చార్జ్, టైప్స్ ఆఫ్ ట్రయల్స్ ఎలా ఉంటాయి, ట్రయల్స్ వారెంట్ ట్రయల్, సమ్మన్ ట్రయల్, సమ్మరీ ట్రయల్, సెషన్స్ ట్రయల్, ఇట్లాగా 4 డివైడెడ్ చేయబడి ఉంటుంది. వీటిలో కూడా చాలా ఇంపార్టెంట్ వీటికి. అట్లాగే ప్లీ బార్గెనింగ్ అంటే ఏమిటి, దాని తర్వాత ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ అండ్ అక్యూజ్డ్ ఎలా జరుగుతుంది. అండ్ ఈ మూడిట్లా అంటే ఎట్లాగంటే ఇంట్రడక్షన్ అండ్ క్రిమినల్ కోడ్స్, రెండోది ప్రీ ట్రయల్ ప్రాసెస్, మూడోది ట్రయల్ ప్రొసీజర్ అంటే ఏంటి, తర్వాత 4 అదర్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మనం ఏం చూడాలి. దీంట్లో మనం మెయింటెనెన్స్ అంటే ఏమిటి, అపీల్స్ ఎలా ఉంటాయి, రెఫరెన్స్లు, రివిజన్లు, అట్లాగే ఈ సిఆర్పిసికి ఏమైనా అనుసంధానమైన యాక్ట్లు ఉన్నాయి 2 జూనియర్ జస్టిస్, ఇది మనం చూడాల్సి ఉంటుంది. దాంతోపాటు ప్రొబేషన్ ఆఫ్ ద అఫెండర్స్ కూడా చూడాలి. కాబట్టి ఈ టాపిక్స్ని ఏమైతే సిఆర్పిసిలో చూస్తారో ఈజీగా ఎక్కువ మార్క్స్ రావడానికి ఏబీలో మనకి ఛాన్సెస్ ఉంటాయి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను చూస్తాను. ఈ ఫుల్ లెంత్ వీడియో కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.